నంద్యాల జిల్లాలో ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన ప్రభుత్వ టీచర్ వ్యవహారంపై పోలీసులు స్పందించారు. ప్రైమ్ 9లో వరుస కథనాలు రావడంతో సంజమాల మండలం ఆకుమల్ల గ్రామానికి చెందినటువంటి ప్రభుత్వ టీచర్ మహేష్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా సి బెలిగల్ మండలం కంబాదహల్ చెందినటువంటి యువతి కర్నూలులోని మాంటోస్పరి స్కూల్లో టీచర్గా పనిచేస్తుండగా మహేష్తో పరిచయమైంది. పక్కపక్కనే రూముల్లో ఉండడంతో పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరూ 2 ఏళ్ల పాటు సహజీవనం చేశారు. పోలీసుల విచారణలో తేలింది. అయితే ప్రభుత్వ ఉద్యోగం రాగానే మహేష్ యువతిని దూరం పెట్టి ఆమెకు తెలియకుండా ఆకుమల్లకు చెంది వెళ్ళిపోయాడు. విషయం తెలుసుకున్నటువంటి బాధితురాలు మహేష్ అడ్రస్ తెలుసుకుని గ్రామానికి వెళ్ళింది. ఈ క్రమంలోనే బాధితురాలపై మహేష్ కుటుంబ సభ్యులు దాడి చేశారు. మహేష్ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించినట్టుగా పోలీసులు వివరాలు వెల్లడించారు. పద్నాలుగో తారీఖున సంజామల పోలీస్ స్టేషన్లో ముఖ్య సారమ్మ అని చెప్పేసి సి బెల్గల్ మండలానికి చెందినటువంటి ఈమె ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈమె 2023, 24, 25 టైంలో ఈ అమ్మాయి మాంటిసోరి స్కూల్లో టీచర్గా పనిచేసేటప్పుడు కర్నూలు టౌన్లో నివసిస్తుండేది. అదే టైంలో ఈ సంజామల మండలం ఆకుమల్ల గ్రామానికి చెందినటువంటి కాళింగిరి మహేష్ అని చెప్పేసి ఇతను డిఎస్సి ప్రిపేర్ అయ్యేదానికి అని చెప్పేసి వెళ్ళి ఈ అమ్మాయితో పరిచయం పెంచుకొని చనువుగా ఉన్నట్టు, తర్వాత ఈ అమ్మాయి వెంటబడి ప్రేమిస్తున్నానని చెప్పేసి చెప్పి ఉంటే లాస్ట్కి ఈ అమ్మాయికి దగ్గర రాణించకపోతే అక్టోబర్ 29వ తారీఖున లాస్ట్ ఇయర్ 2025 ఒక టెంపుల్లో వెళ్ళి ఒక పసుపుతాడు కట్టి ఈ అమ్మాయిని ఇతను పనిచేస్తున్నటువంటి సిద్ధాపురం ఆలహరి మండలం సిద్ధాపురం దగ్గర గూల్యం అని ఉంటుంది, అక్కడ వెళ్ళి ఒక ఇల్లు తీసుకొని నివసించి కాపురం చేసినాడు. తర్వాత ఈ అబ్బాయి ఇంకా అమ్మాయిని వదిలించుకోవాలని చెప్పేసి నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళిపో, నీకు డబ్బులు ఇస్తానని చెప్పేసి హరాస్మెంట్ చేసి ఈ అమ్మాయిని మోసం చేసినట్టు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దీనిలో సంజామల ఎస్ఐ రమణయ్య ఇన్వెస్టిగేషన్ చేసినాడు. ఈ ఇన్వెస్టిగేషన్లో ఈమె చెప్తున్నటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా విచారించడం జరిగింది. అదేవిధంగా ఈ అమ్మాయి 14వ తారీఖున మళ్ళీ ఇంటి దగ్గర వెళ్ళి ఇంట్లో రాణించుకోవాలని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళు చెప్తే ఈ అమ్మాయిని కొట్టడం కూడా జరిగింది. దానిపైన కేసు నమోదు చేశాను. అదేవిధంగా ఈ ఎస్ఐ గారు అంతా విచారిస్తే ఇవన్నీ వాస్తవాలని చెప్పేసి తేలడం జరిగింది. దానిపైన ఇతన్ని 15వ తారీఖున ఈ కాళింగిరి మహేష్ని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది.